హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, మాదాపూర్, షేర్లింగంపల్లి, సికింద్రాబాద్లో భారీ వర్షం పడుతోంది. అక్కడక్కడ భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్లో వర్షం పడుతోంది. అక్కడక్కడ భారీ వర్షం పడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, హైదరాబాద్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఋతుపవనాలు పూర్తిగా విస్తరించాయి అనుకోవచ్చా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికైతే ఋతుపవనాలు మనకు తెలంగాణకి ఎంటర్ అయ్యాయి, పలు ప్రాంతాల్లో కూడా విస్తరించాయి. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడానికి అయితే ఇంకో మరో 3 రోజులు సమయం పడుతుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ చూసుకున్నట్టయితే దాదాపు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు అన్ని ఏరియాలకు సంబంధించి కూడా ఇప్పటికైతే అలర్ట్ ఇచ్చారు. ఇటు డిపార్ట్మెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, డిఎస్ఎంసీ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి కావచ్చు. సో అన్ని డిపార్ట్మెంట్స్ కి అయితే ఇప్పటికైతే అలర్ట్ ఇచ్చారు. ఒక్కసారిగా మనం వాతావరణం కూడా చూసుకోవచ్చు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. మనం గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కూడా మనకు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఉదయం అంతా కూడా కాస్త ఎండగా ఉంటూ ఒక్కసారిగా మధ్యాహ్నం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అవుతా ఉంది. దట్టంగా మేఘాలు కమ్ముకొని ఇంటెన్సిటీ సియర్ జోన్ కారణంగా కూడా మనకు విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. నిన్న మనం చూసుకున్నట్టయితే దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు భారీ వర్షం నమోదైంది. అదే విధంగా ఈ రోజు కూడా మనకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే మనకు అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈదురుగాలతో కూడిన వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తా ఉన్నారు. సో నిన్న కూడా మనకి ఇదే సమయం దాదాపు నిన్న మనకు 5 గంటల ప్రాంతంలో వర్షం అనేది మొదలైంది. సో అందరు కూడా ఇంటికి వెళ్ళే సమయం అవడంతో చాలా వరకు అయితే మనకు ఇబ్బందులు అనేది ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ కూడా పెద్ద ఎత్తున మనకు సంభవించింది నిన్న. సో అదే విధంగా ఈ రోజు కూడా ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, దాంతో పాటు చాలా ఏరియాల్లో హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఇటు పంజాగుట్ట కావచ్చు, అమీర్పేట, సికింద్రాబాద్, హిమేష్ నగర్, నారాయణగూడ, దాంతో పాటు ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో, సెక్రటేరియట్ ప్రాంతంలో మనకైతే వర్షం ప్రస్తుతం అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే పడతా ఉంది. ఇదే రెయిన్ అయితే ఈ రోజు 10 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. దాంతో పాటు ఇటు అన్ని డిపార్ట్మెంట్స్ అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. సో హెవీ రెయిన్ ఉండే అవకాశం ఉండడంతో కూడా ఇటు అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి చాలా వరకు హైదరాబాద్ లో చిన్న వర్షంకి లోతట్టు ప్రాంతాలు మునిగిపోతా ఉంటాయి. దాంతో పాటు రోడ్లన్నీ కూడా తెలమయం అవుతా ఉంటాయి. సో అదే విధంగా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తా ఉన్నారు. ఓకే కల్పన.